సో పని పాట లేని కాన్వర్జేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది? ఆయన తాగి మాట్లాడింది ఏంది? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. ఆ రోజు బాలకృష్ణ గారని తప్పే ఉంది. చిన్న పిల్లడికి అడగండి. 5 సంవత్సరాలు మేము కూడా భజనలు చేసి చెప్పాం, సైకో 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 అని. ఆయన శాసనసభలో అన్నాడు, మనందరం బయట అన్నాం. ఒకసారి తీయండి, 2019-24లో ఈ రాష్ట్రంలో సైకో అని కొడితే ఎంతమంది మాట్లాడారు, స్పీచ్లన్నీ వస్తాయి. ఆ రోజు ఆయన అందరం మాట్లాడింది ఆయన అంటే ఒక శాసనసభ్యుని పెట్టుకొని ఒక రాష్ట్రంలో ఒక గౌరవమైనటువంటి వ్యక్తికి ఈరోజు విమర్శ చేశారు. ఆయనకు అసలు శాసనసభకు రావడానికి హక్కు లేదట. అసలు శాసనసభలో స్పీకర్ మాట్లాడడానికి ఆయన చేసిన తప్పే ఉంది. మనందరం బయట మాట్లాడుకుంటే ఆయన లోపల మాట్లాడారు. ఆ రోజు నువ్వు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, అందరం మాట్లాడు. సైకో అంటే ఎవరు? సైకో పనులు చేసావు కాబట్టి సైకో అని చెప్పావు. అది ఫ్లోట్లో అంటే దాన్ని నువ్వు తప్పు పడుతున్నావు. చాలా తప్పు. ఆయనకు అలవాటు ఉందేమో కానీ బాలకృష్ణ గారు అటువంటి తప్పు పని ఎప్పుడు చేయరు. గౌరవం గల కుటుంబం, అందులో ఒక ముఖ్యమంత్రి గారు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బాలయ్య అని అభిమానించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద చౌకబారు విమర్శలు చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు భయపడి రావట్లేదని నేనైతే అనుకోవట్లా. ఆయన రాకూడదు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆయన వస్తాను అని ఆయన వాదంలో ఆయన ఉన్నారు. మరి అది నిలబడిన వాదం. మరి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనేది తెలియాలి అంటే ఇంకొక 3.5 సంవత్సరాలు ఆగాలి. మరి ఈలోపు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు. సో కాబట్టి అది ఆయన తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా ఈ పార్టీకి ఇంటర్వ్యూ మొదలుపెట్టి ఉంటారు. ఆయన ఏం మాట్లాడతారో తెలియదు. ఇది వచ్చేసారి అసెంబ్లీకి వస్తానంటారా, ఎందుకంటే ప్రతిపక్ష హోదా రాదు కాబట్టి, లేదు వచ్చిన తర్వాతే వస్తానంటారా, అది నేను చెప్పలేను. కానీ ఆయన వస్తే ప్రజలకు కూడా మంచిది. ఆయన నియోజకవర్గానికే కాదు ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోవచ్చు కానీ ప్రధాన ప్రతిపక్షానికి ఆయన నాయకుడే కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తే బాగుంటుంది అనేది అన్ని పార్టీల, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున కృష్ణకుమార్ రాజు గారు ఫ్లోర్ లీడరు, ఆయనైనా కూడా వస్తేనే బాగుంటుంది, చర్చ జరుగుతుంది. ఆయన నేలాపనిందాలు వేసినా సరే దానికి సమాధానం చెప్పే అవకాశం సభలో ఉంటుంది. ఆయన ఇంట్లోనే మరి ఏదో అసెంబ్లీ నిర్వహణలాగా ఆయన మాట్లాడటం, మరి దానికి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఏదో అన్నారనుకోండి, టక్కుమని అసెంబ్లీలో అయితే కృష్ణకుమార్ రాజు గారు లేచి నుంచి వెంటనే సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంట్లో ఆయన మాట్లాడుకుని మన ఇంట్లో మనం మాట్లాడుకుని దీనివల్ల ఉపయోగం లేదు. సో కన్స్ట్రక్టివ్ డిస్కషన్, వారు మాట్లాడే దాంట్లో పాయింట్ అంటూ ఉంటే డెఫినెట్గా ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఉన్న ఇంపాక్ట్ ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఉండదు. సో రేపు నెక్స్ట్ జరగబోయే సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని, వస్తే అది ప్రజాస్వామ్యానికి కూడా మంచిదే అని మా భావన. వచ్చే అసెంబ్లీ సమావేశాలు రాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఒక 25 రోజుల పాటు జరిగితే ఆయన 60 రోజులు రానట్టుగా కౌంట్ అవుతుంది. సో అక్కడ చేయగలిగేది ఏముండదు. ఎందుకంటే రాజ్యాంగంలో రాసున్న దాన్నే మనం చెప్పడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు చివరిలో 2 సంవత్సరాలు రాలేదు కదా, అప్పుడేమైంది అన్న మాటలు వినపడినాయి. అసలు ఆ గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిందే 67 పని దినాలు.
ఆఖరి 2 సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదో అప్పుడు జరిగిన పని దినాలు 35 రోజుల మించి లేవు. సో 60 రోజులు కంటిన్యూస్గా రానప్పుడే ఆ రూల్ అప్లై అవుతుంది. సో 35 పని దినాలకి అసెంబ్లీ పని దినాలకి ఆ రూలే అప్లై కాదు. అయినా సరే కొంతమంది దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. సో వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతుంది అన్న దాని మీద ఆ రూలు సార్ ఆయన అసెంబ్లీకి వస్తే ఒక ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారో అంతే ఇస్తారట కదా, అధిక ప్రతిపక్ష నేత హోదా ఇస్తే కాదండి. వస్తుంది. అసెంబ్లీ కూడా మూడు పార్టీలు ఉన్నాయి, వైసీపీకి ఇవ్వడానికి అది కరెక్ట్ కాదండి. మీకు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, వారి పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు. ఎంతసేపు మాట్లాడుతున్నారు ఆయన? మీరు చూశారు కదా, నేను ఎప్పుడు బెల్ నొప్పుతూనే ఉంటాను, ఆయన పట్టించుకుని ఆయన మాట్లాడుతున్నారు కదా. సో మరి 8 మంది సభ్యులు ఉన్న విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతున్నప్పుడు మరి ఆయనకి 11 మంది సభ్యులు ఉన్నారు, ఆయనతో కలిపి 11 మంది సభ్యులు ఉన్నప్పుడు డెఫినెట్గా సమయం అన్నది వారు మాట్లాడే కంటెంట్ని బట్టి ఆ పాయింట్ని బట్టి ఉంటుంది. సో అసలు రాకుండానే నాకు సమయం ఇవ్వట్లేదు, నాకు సమయం ఎవరు అని మాట్లాడటం, ఎందుకంటే ఏం మాట్లాడతారో తెలియకుండా, సబ్జెక్ట్ ఏంటో తెలియకుండా నాకు సమయం ఇవ్వట్లేదు అని మాట్లాడటం సమంజసం కాదు. ఇవ్వరేమో అని అనుమానం వ్యక్తం చేస్తారు. అదే అసలు ఆయన వచ్చి ఆయన ఇవ్వకపోతే ఇదిగో ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను, మధ్యలో నన్ను ఆపేశారు అని చెప్పి అంటే అదొక రకమైన మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అసలు ఆయన రాకుండానే ఆయన వచ్చినట్టు, మేము సమయం ఇవ్వనట్టు, బెల్ నొక్కి ఆపేసినట్టు ఆయన ఊహించేసుకుని ఈ రకంగా నిందలు వేయడం అనేది, మరి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఎంపీగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా అంతకు మునుపు పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఆయనకి కొంతమంది చేశారు కదా 5 సంవత్సరాలు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎంపీ చేశారు. సో మరి ఇన్ని చేసిన వ్యక్తి అసలు హౌస్కు రాకుండానే నాకు సమయం ఇవ్వరు అని చెప్పి ఆయననే అనుకోవటం అది సమంజసం కాదు. అలాగే మేము ఎంత టైం ఇస్తామని చెప్పి ఆ సబ్జెక్ట్ తెలియకుండా, ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క బిల్లు మీద ఆ బిల్లు మీద ఎంత సమయం కేటాయించాలి అనేది సభ ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని బట్టి వారి స్ట్రెంగ్త్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. కానీ డెఫినెట్గా ఆల్వేస్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ సబ్జెక్టు 4 పార్టీలు మాట్లాడాలి అంటే ఆ పార్టీ స్ట్రెంగ్త్ ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ కూడా, ఇప్పుడు పార్లమెంట్లో కొంతమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ ఉంటారు, సింగిల్